ఈ పార్సల్ కోసం అయితే నేను మస్తు ఎగ్జైటెడ్ ఉన్నా. ఎందుకు చెప్తా, ఇది నార్మల్ పార్సల్ కాదు, ఇది నా బర్త్డే గిఫ్ట్ అనమాట. అది కూడా ఎవరు ఇచ్చినారు అనుకుంటున్నారు, నా చెల్లెళ్ళు నాకే చెప్పింది ఆర్డర్ చేసుకోమని. ఏమైందంటే చాలా థింగ్స్ తను ప్లాన్ చేస్తాండి అనమాట నా బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి. అట్లనే ఫోటో ఫ్రేమ్లు, తర్వాత అది మగ్గు పైన ఫోటోలు వేపించడం, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేస్తా అంటే మా నాన్న వచ్చి నాకే లీక్ చేసినాడు. వాళ్ళిద్దరు ప్లాన్ చేసినారు, కాకుండా మా నాన్నకు లీక్ చేసేసి ఉంటే నేనే చెప్పినా అనమాట. అట్లాంటివన్నీ చాలా ఓల్డ్ మోడలు, అట్లాంటివన్నీ ఎదురు నాకు ఏవైనా ఇష్టం ఉండేవి లేకోకుండా గోడలకే పరిమితం అయిపోతాయి కదా ఫోటో ఫ్రేమ్లు అట్లాంటివన్నీ. నేను డ్రీమ్ చేస్తా అండి అనమాట. ఏదో ఇట్లా డంబుల్స్ తీసుకోవాలా, కొంచెం సెటప్ ఉండాలా ఇంట్లోది, మోటివేషన్ వస్తుంది వర్కౌట్లకి అట్లా అంతా అనుకున్నా. అట్లని మా చెల్లెలు గిఫ్ట్ ఇస్తానంటే నా విష్ లిస్ట్లో ఆల్రెడీ ఉండే డంబుల్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొంచెం మోటివేషన్ కోసము, అది కాక ఇంకా మా చెల్లెలు ఇచ్చిందని కొంచెం ఎక్కువ చేస్తానేమో అని హోప్తో ఆర్డర్ అయితే చేసుకున్నాం. మస్తు ఎగ్జైటెడ్ ఉన్నా నేనైతే. నా చెల్లెలు నాకిన్నా చాలా చిన్నది, కాకుండా తన ఐడియానే బెటర్గా ఉంది కదా గిఫ్ట్లు ఇద్దామని. తన గిఫ్ట్లు ఇవ్వడం అన్నా ఇష్టమే, ఇప్పించుకోవడం అన్నా ఇష్టమే. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.